आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अनसूय माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో జిలేలమూడి మాతృశ్రీ అనసూయమ్మ గారి సన్నిధానంలో ఆచార్య ఇకల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావదగుంట గ్రామంలో మాస్టర్ గారు జిలేలమూడిలో అమ్మ సాన్నిధ్యంలో గడిపిన మధురమైన జ్ఞాపకాలని మనకు వింతలు విశేషాలు అనే గ్రంథం ద్వారా భరద్వాజ మాస్టర్ గారు మనకు అందిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కటి వింతే. ఆ వింతలో ప్రతి ఒక్క పదము వాక్యము మాట విశేషమే. మహాత్ముల సన్నిధిలో ఉంటూ ఏ విధంగా మనం వారి యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ఎంత మేరకు ప్రయత్నించాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు భరద్వాజ మహర్షి గారు. అందరూ వెళ్తాం, అందరూ చూస్తాం, ఎంత మేరకు మనం గుర్తించుకుంటాం. ఆ గుర్తించుకున్న దానిని పదే 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 స్మృతి పదంలో ఉంచుకుంటాం. అప్పుడే అది సార్థకమవుతుంది. దానివల్ల ఏం ఫలితం అని అంటే, మన మనసు పరిపరి విధాల వెళుతున్నప్పుడు, లేకపోతే అన్య విషయాలు ఇతర విషయాల పట్ల ఆలోచనలు పరిగెడుతున్నప్పుడు, వారి సన్నిధిలో గడిపినట్టు, లేక వారి చరిత్రలో సంఘటనలు చదివినప్పుడు, లేక అవి విన్నప్పుడు, దానిని ఆ వినిన దాన్ని, చదివిన దాన్ని, ఆ సన్నిధిలో గడిపిన దాన్ని ఒక్కసారి మదిలో కానీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అన్ని ఇతర చింతలు లేకుండా, ఇతర వ్యాపకాలు లేకుండా మనసు స్థిరమై వారి సన్నిధిలో ఉంటూ ఆనంద అనుభూతిని మనం పొందగలం. గత వారం జిలేలమూడి గారు చెప్పిన సంసారం యొక్క విధానాన్ని తెలియజేశారు. సంసారము ఎందుకు అంటే, గృహస్థ జీవితం ఎందుకు అంటే, ధర్మాన్ని తెలుసుకొని అనుష్ఠానం చేసుకుని దాన్ని అనుసరించుకుంటూ చూపడానికే గృహస్థ జీవితంలోని అంతరార్థం. ఆ సంసారం అంటే గృహస్థ జీవితమే పరమార్థ ప్రాప్తికి హేతువు, లేకపోతే నాంది, లేకపోతే నిచ్చెన అని తెలపడానికే తాను గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించాను అని అమ్మ చెప్పారు. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటి? ముక్తి అంటాం, మోక్షం అంటాం, ఆనందం అంటాం, పరమానందం అంటాం, బ్రహ్మానందం అంటాం, మనసు శాంతి కావాలంటాం. వీటి కోసంగా యజ్ఞము, యాగాలు, యాత్రలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకుంటుంటాం. వాటి అవసరం లేకుండానే మనం ఉన్న స్థానంలోనే, ఉన్న చోటునే మన ధర్మాన్ని తూచా తప్పకుండా మనం పాటించగలిగితే, గృహస్థ ధర్మాన్ని, తద్వారా ఆ ముక్తి మోక్షం పొందగలము. ఎదుటివారికి ఆదర్శప్రాయంగా నిలవగలము. అది ఆ గృహస్థ జీవితంలో ఉన్న పరమార్థం. ఇటువంటి జీవితాన్ని అవలంబించిన జిలేలమూడి మాతృశ్రీ గారు, ఆమెలో ఇంకో గొప్ప విశేషం కనిపిస్తుంది. ఆమె యొక్క తత్వం ఏంటంటే, ప్రతి ఒక్క సంఘటన కూడా గతం కావచ్చు,
లేకపోతే ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేది కావచ్చు, మరుక్షణం జరగబోయే వర్తమానంలో కావచ్చు. వీటన్నిటి పట్ల కూడా ఆమె అంటే అమ్మగారు మరుపు లేని, మరవలేని స్థితిలో ఆమె ఉంటారు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ స్మృతుల విషయాలని చదవడం, వినడం, వీటి ద్వారా అది మన మనసులో పదిలంగా స్మృతిపదంగా ఉంచుకోగలిగితే ఆనందం ఉంటుంది అని వివరించుకున్నట్టుగానే అమ్మ జీవితంలో గతంలో జరిగిన సంఘటనలు, ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా ఆమె అప్పటికప్పుడు ఎదుటిగా చూసినట్లుగా చెబుతుంటారు. అందుకే ఈ అమ్మ మరుపే లేని మాతృశ్రీ. మరుపు అంటూ ఉండదు. భగవంతుడికి ఏ విధంగా అయితే మరుపు ఉండదు, మహాత్ములకు ఏ విధంగా అయితే మరుపు అనే స్థితి వాళ్ళకు ఉండదు, అటువంటి స్థితి కలిగిన వారు అమ్మ. అమ్మ దర్శనాలు అనేక మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. మొట్టమొదటిగా వచ్చి చూసి వాళ్ళు ఉంటారు, అరుదుగా వచ్చేవాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో అమ్మ ఒక విశేషాన్ని వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పించేవారు చాలా అరుదుగా ఉంటారు. అంటే వస్తుంటారు, పోతుంటారు, కానీ అమ్మలో విశేషాన్ని గుర్తించేవారు, గుర్తించి దాన్ని ఇతరులకు తెలిపేవారు, అంటే వ్యక్తపరిచేవారు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదులో ఒకడు భరద్వాజ మహర్షి గారు. వాళ్ళ అమ్మని ఎక్కడో చూసి ఉండవచ్చు, ఎప్పుడో చూసి ఉండొచ్చు, కానీ అమ్మ మర్చిపోదు. వాళ్ళ యొక్క పేరు వివరాలతో సహా ఆమెకు ఎప్పుడు గుర్తే ఉంటుందట. నువ్వు పలానా సంవత్సరంలో వచ్చావు, పలానా నెలలో వచ్చావు, ఇన్ని గంటలకు వచ్చావు. అప్పుడు ఎట్లా అప్పుడు వాళ్ళు ధరించిన దుస్తులు, ఆభరణాలతో సహా చెప్పేవారట. చివరికి అమ్మ దగ్గర వాళ్ళు ఏం భోజనం చేశారో వాటి పదార్థాలు కూడా చెప్పేవారట. అప్పుడు మీరు నా దగ్గర మొత్తం వచ్చినప్పుడు ఏమేమి ప్రశ్న వేశారు, నేనేం సమాధానం చెప్పాను, అది కూడా చెప్పేవారట. పలాని ఫంక్షన్ అప్పుడు, అంటే పలాని పండక్కి నువ్వు వచ్చావు, నీకు గుర్తుందా అంటే ఎవరికి గుర్తుందండి? మనకి ఆ ఇతర వ్యాపకాల కోకళ్ళు. ఎప్పుడో వచ్చాం, ఏదో పండగకు వచ్చాం అని అంటేనే కానీ ఏ సందర్భంలో వచ్చాడో మనకు గుర్తుండదు, తడుముకుంటాం. అప్పుడు చెప్తారమ్మ. అంటే అమ్మ యొక్క జ్ఞాపక శక్తి అన్నాం కాదు, ఆమె ఎప్పుడూ కూడా మరువలేని స్థితిలో ఉంటారు. తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డల పట్ల ఎప్పుడో చిన్ననాటి సంఘటనలో కూడా పెద్దయిన 90 సంవత్సరాలైన బుద్ధులైనప్పటికీ కూడా ఏ విధంగా అయితే చెప్తుంటుంది, మామూలుగా సహజంగా ఉండే తల్లి మరి విశ్వజనని, మరి ఆమెకి గుర్తుండకుండా ఎలా ఉంటుంది? మామూలుగానే ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన మనం ఇప్పుడు మర్చిపోతాం. నిన్న సంఘటన జరిగింది, ఒక ఉదయం జరిగిన సంఘటన మధ్యాహ్నం గుర్తుండదు, మధ్యాహ్నం జరిగిన సంఘటన సాయంకాలం గుర్తుండదు, ఆలోచిస్తాం ఏం జరిగింది దాని సంగతి. కానీ అమ్మకు అలా కాదు, అన్నీ గుర్తే. ఆ గుర్తులు అన్నీ ప్రత్యేకమే, అన్నీ సామాన్యమే. ఇదే కదా అనిపిస్తుంది మనకి, కానీ అన్నీ సమానమే, అన్నీ విశేషమే. ఇది అమ్మలోని గొప్పతనం. ఉదాహరణకి అమ్మ దగ్గర ఎప్పుడు రామకృష్ణ అని ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాడు. అన్నయ్య అని పిలిచేవారు అమ్మ. అమ్మ ఎవరు వివాహానికి వెళ్తేప్పుడు అక్కడ పసివాడిగా ఉన్నప్పుడు రామకృష్ణ నుంచి ఉంటే అమ్మ ఎత్తుకున్నారట. ఆ సంగతి అప్పుడు చెప్పేటప్పటికీ ఎప్పుడు ఎత్తుకుందా అని పక్కన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, పిల్లవాడికి గుర్తుండదు. ఎంత పెద్దవాడు అయి ఉంటాడు? ఇక్కడ గుర్తు ఉండడము
మరువలేదు అనే దాని ఉద్యమం గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి క్షణము మన వెన్నంతే అమ్మ ఉన్నారు. అమ్మ దృష్టిలో ఈనాటికి కూడా రామకృష్ణ అతనిని ఎప్పుడు ఎత్తుకున్నట్లే. అంటే ప్రతి ఒక్కరి గురించి అమ్మ ఎంతగా ఆలోచిస్తూ ఉంటారు, ఎంతగా గుర్తించుకుని ఉంటారు అనేది మనం గుర్తించాలి ఇక్కడ. ఇదే మహాత్ములు అందరికీ కూడా, ఏ మహాత్ములు, అది వెంకటేశ్వర స్వామి అనుకుందామా, లేక సిద్ధార్థ స్వామి అనుకుందామా, లేక శ్రీ సాయినాథ్ అనుకుందామా, మనకి ఈ సత్సంగాన్ని పరిచయం భరద్వాజ మాస్టర్ గారు అనుకుందామా, వాళ్ళ సన్నిధిలో గడిపిన ప్రతి క్షణము కూడా ఎప్పుడో వారిని కలిసినప్పుడు సంఘటన కూడా గుర్తు చేసేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మగారు అనసూయమ్మ చిన్నప్పుడు ఉన్నప్పుడు, ఆమె జన్మించినప్పుడు ఎవరు ఆ గదిలో ఉన్నారు, వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, పాలు నాకు ఎలా ఇచ్చారు, ఇవన్నీ చెబుతున్నప్పటికీ వాళ్ళ బామ్మ ఆయనకి కలర్ పరిచయం అయిపోతుంది. ఏంటంటే ఇన్ని సంఘటనలు చిన్నప్పుడే ఎప్పుడో జరిగిన సంఘటనలు. చిన్నప్పుడు అంటే ఎలా ఉంటారండి, సంవత్సరం బిడ్డప్పుడు లేకపోతే సంవత్సరం లోపల ఉన్నప్పుడు ఎవరు ఎత్తుకున్నారు, నాకు ఎప్పుడు పాలు ఇచ్చారు చెప్పేటప్పటికి ఎలా ఉంటారు, అప్పుడు అనుమానం వస్తుంది, నీకెవరు చెప్పారు నీకు అని అంటారు. అది అడిగేటప్పుడు అమ్మ ఏమింది, కాస్త నమ్మి ఊరుకునేస్తారు. ఇక్కడ మాస్టర్ గారు జిల్లాలో వెళ్ళడం ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత కూడా నేను ఆమెను దర్శించిన తేదీ, ఆ రోజు ఇంక అక్కడ ఎవరున్నది, నేనేం ప్రశ్న వేసింది, ఆమె ఏం సమాధానం ఇచ్చింది, అన్నీ గుర్తు చేస్తున్నారు. అంటే ఇది ఎలా వీలవుతుంది అంటే ప్రతి క్షణాన్ని ఆమె వర్తమానంలోనే దర్శిస్తుంటారు. ప్రతి క్షణము దర్శిస్తూ ఉంటారు. మాస్టర్ గారు ఆగస్టు నెలలో వెళ్ళారు. ఆ సంఘటన అమ్మగారు గుర్తించేప్పటికీ మాస్టర్ గారు ఆ నెలని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఎంతకాలం కింద సరే అమ్మతో మనం మాట్లాడిన మాటలు, వాటికి ఆమె ఇచ్చిన సమాధానాలు తూచా తప్పకుండా పాటించేవారు. అంటే దీని అర్థం ఎందుకు మాస్టర్ గారు రాశారంటే, భగవంతుడు మన సన్నిధిలోనే ఉంటూ మనల్ని నిరంతరము గమనిస్తూనే ఉంటాడు అని గుర్తు చేయడం ఇక్కడ అమ్మ ఉద్దేశం కాబోలు. వాళ్ళు మన దగ్గర అనుక్షణము ఉన్నారు అనే భావన ఉన్నప్పుడు మన యొక్క చర్యల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళు ఉన్నారన్నప్పుడు మన చర్యలు సద్భావంతో కలిగి ఉంటుంది. ఆ సద్భావంతో మనం ఉంచడం కోసంగా అనసూయమ్మ గారు ఇక్కడ తెలియజేస్తున్నారనే విషయాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనకు అందిస్తున్నారు. ఒక్కొక్కసారి అమ్మ మీ దర్శనం మళ్ళీ ఎప్పటికో మేము గుర్తుంటామా అని అడిగారు కూడా. అసలు మరుపు ఉంటే కదా మేము గుర్తుపెట్టుకోవడానికి, నేను మర్చిపోతే కదా మేము గుర్తుపెట్టుకోవడానికి. అంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మ కనుసన్నలో ఎప్పుడు కదులుతూ మెదులుతూ ఉంటారు. అమ్మ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటుంటారు, కష్టాలు చెప్పుకుంటుంటారు. ఎంతోమంది వస్తుంటారు కదమ్మా, మేము ఎలా మీకు గుర్తుంటాము అన్నప్పుడు అమ్మ చక్కటి సామాన్ చెప్పారు. గొర్రెల కాపరికి ఒక మందలో ప్రతి గొర్రె విషయం తెలుసు, దాని ఖరీదు విషయం తెలుసు. మరి ఆ గొర్రెల్లో గుర్తించేటప్పుడు తల్లికి తన బిడ్డను గుర్తుండడంలో ఆశ్చర్యం ఉంది నాయన. ఇదే గొలగమూడి వెంకటేశ్వర చెప్తారు, ఆ గొర్రెల మధ్యలో మన గొర్రె అంటే మనం లాక్కుంటాం కదన్నాడు. నా భక్తుని పిచ్చికి దారం కంటే నేను లాక్కుంటానన్నాడు శ్రీ సాయినాథుడు. అలాగే రజకుడు చూడండి, గుడ్డలు ఉతికేవారు, అందరి ఇళ్ళల్లో తీసుకుంటాడు, కానీ అన్నీ కలిపి దాన్ని వాష్ చేస్తాడు, ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు, మడత పెడతారు. ఆ మూట తీసుకొస్తాడు, ఒక్కొక్క ఇంట్లో వాళ్ళ గుడ్డలు ఇస్తాడా లేదా?
అంటే ఏంటి, సామాన్య ఏమీ తెలివి అంటామా, జ్ఞానం అంటామా అని మన దృష్టిలో ఆయన చదువుకోలేదు, చదివినాడు కన్నా కూడా రజకుడే మేలు అనే పదం చెప్తా సామెత కూడా ఉంది కదా. మరి అటువంటి వారికే ఎవరెవరి గుడ్డలు వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ శుచి అంతా కూడా దర్శిస్తున్న అమ్మకి ఇది ప్రత్యేకత అనిపించదు. కొండపైన ఉన్నవాడికి కింద ఉండే ప్రతి ఒక్క అణువణువు కనిపిస్తుంది. ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి కనిపించకుండా ఎలా ఉంటుంది? మనం తిరుమలకి వెళ్తామండి, ఆ కొండపైన బస్సులో వెళ్ళేటప్పుడు చూడండి, తిరుపతి ముందు పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తాయి, ఆ పైకి పోయే ఉంది చిన్న పేక మేడల్లా కనిపిస్తాయి, మొత్తం తిరుపతి అంతా కనిపిస్తుంది. అదిగా అమ్మ ఒకసారి అంటారు, నాకు మరిపే లేదని. అవునమ్మా, మీకు ఎలా గుర్తుంటాయి ఇవన్నీ? ఏమో నాకు తెలియదు. కానీ ఒకటి సార్లు మాత్రం ఆయన బయటపడ్డారు, నాకు అవన్నీ ఎప్పుడో జరిగిపోయినట్లు ఉండవు నాన్న, ఎప్పుడూ నా కళ్ళెదురు జరుగుతున్నట్లుగా ఉంటుంది. అంటే ఆ కళ్ళ ముందు సినిమా రీలా కనిపిస్తుంటుంది అన్నమాట. మనం వెళ్ళగానే, ఎవరైనా సరే వెళ్ళగానే, మనం చూడగానే మనకి అమ్మకి మన యొక్క గత జీవితము, భవిష్యత్తు, వర్తమానము ప్రతి ఒక్కటి కూడా ఆమె కళ్ళ అలా సినిమాలకు అలా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఎప్పుడో జరిగిన సంగతి గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడు అలా కళ్ళు మూసుకుని అలా చూసినప్పుడు మనకి ఆ రెండు కన్నుల ముందు కూడా అలా అవి కనిపిస్తున్నట్లుగా, దర్శించినట్లుగా, చూస్తున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదండి. అట్లాగా ఇప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంటారు, అంటే జరిగిపోయిన సంఘటన అలా ఆలోచిస్తున్నప్పుడు అవన్నీ కనిపిస్తుంది కదండి. సద్గుసాయి సీరియల్లో కూడా గతంలో ఏం జరిగిందో ఆ దినుల్లో చూస్తే వాళ్ళకి కనిపిస్తుంటుంది కదండి. అట్లాగా ఆమె కళ్ళ ముందు అలా జరుగుతున్నట్లే ఉంటుందట. నాకు మరిపే లేదు, మరిపే మరణం, చాలా ముఖ్యమైన మరిపే మరణం. ఇక్కడ మరిపే మరణం ఏంటి? లివ్ ఇన్ ప్రజెంట్. నువ్వు ప్రజెంట్లో లేకపోతే నువ్వు చనిపోయింటూ సమానం. గతం గురించో బాధపడుతూ, భవిష్యత్తు గురించో భయపడుతూ ఈ వర్తమానం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? చూడండి, మనం కూడా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కూడా ఏదో పక్షంలో ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం, పక్కన చెప్తాడు, ఏ లోకంలో ఉన్నారు నువ్వు అంటాడు. అరే మనం వచ్చింది ఎందుకంటే ఫంక్షన్ చూడడానికి వచ్చాము, వాళ్ళని పలకరించడానికి వచ్చాము, నువ్వు వాడు కూర్చొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావే అని అంటాం కదండి. మనకి అనుభవం కూడా. అందుకని భరద్వాజ మహర్షి గారు లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో ఉండడమే సజీవము, లేకపోతే శవము. అందుకే నాకు మరిపే లేదు, మరిపే మరణం. అంటే ఏమిటి? అమ్మ ఇక్కడ నిత్య సత్యుడుగా ఎప్పుడు ప్రతి క్షణం కూడా జీవిస్తూనే ఉన్నారు కూడా. ఎలా సాధ్యం అమ్మ అంటే? నేను అమ్మను నాయనా, పద్ధతి చూడండి, నేను అమ్మను నాయనా అంటే చూడండి, అమ్మను నాయన అని ఆ పదంలో, ఆ ఆప్యాయతలో, ఆ వాత్సల్యంలో మనకు అర్థమవుతుంది. నాకెందుకు మరపు ఉంటుంది? లౌకికంగా సామాన్యమైన బిడ్డ పట్లే అమ్మకి మరుపు రాదే. వారికి ఏం అవసరము, ఏం కావాలి, ఏదైనా ప్రయాణం అవుతున్నారు అనుకోండి, అమ్మ గుర్తు చేస్తుంది, ఇది పెట్టుకోరా, అది పెట్టుకోరా, అది పెట్టుకోరా, అలా చేయరు, ఇలా చేయరు, ఎలా చేయరని చెప్తుంటుంది కదండి. మీకు ఎలా గుర్తుందమ్మా? నేను అమ్మను నాయన అని మనం అన్నట్టుగానే ఇక్కడ అమ్మ అంటున్నారు, నేను అమ్మను నాయన. అమ్మ అంటే ఏమిటి? ఆది ఉండదు, అంతం ఉండదు, రెండు తానై ఉంటుంది. ఆది తానే ఉంటుంది, అంతము తానే ఉంటుంది. అంటే ఏమిటి? హద్దులుండవు, పరిమితులు ఉండవు. అది భగవతుడి యొక్క తత్వం. ఆ తత్వం ఇక్కడ అనసూయ మాత్రం మనకు కనిపిస్తుందండి. అంటే ఏంటి? ఈ విశాల ప్రపంచమంతా, సృష్టి అంతా కూడా తానే నిండి ఉంటారు. వారు లేనిది అంటూ ఎక్కడా ఉండదు. అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కడో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే వింటున్నారు, మనం చూస్తున్నారు, మనల్ని గమనిస్తున్నారు.
అందుకే వారికి మహాత్ముడికి శారీరక జనన మరణాలు అంటూ ఏం ఉండవు. అమ్మక జ్ఞాపకానికి హద్దులు కూడా ఉండదని ఇక్కడ తేలిపోతుంది. ఇదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అర్జునుడితో, ఒరే నీకు నాకు అనేక జన్మలు గడిచాయిరా, అది నా జ్ఞాపకం ఉన్నాయి, నీకు అది లేదు. ఈ భగవద్గీత నీకంటే ముందు ఒక వ్యవస్థకి ఎప్పుడో చెప్పున్నాను, మరి ఎప్పుడు చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడు? ఇది బాబా చరిత్రలో కూడా వస్తుంది. గజన్మలో నేను గురువుని సేవించాలంటాడు, ఒక దగ్గర నేను నూనె వస్త్రాలు నేర్చానంటాడు, ఒక దగ్గర నేను పనివాడిగా ఉన్నానంటున్నాడు. అప్పుడు ఏ రూపంలో ఉన్నాడో ఏ పేరుతో ఉన్నాడో మనకు చెప్పలేదు. అంటే ఏంటి వాళ్ళు? శాశ్వతులు, నిత్య సత్యులు, జడమనాలకు అతీతులు అని మనం కూడా గుర్తించాలి. అందుకే భగవంతుని మాతృదేవుగా ఎవరైనా చెప్పదలుచుకున్నప్పుడు వాళ్ళని కాళీ అని పిలుస్తారట. ఇక్కడ కాళీ అంటే కాలమే తానైనది, సర్వనామ రూపాలకి తానే సృష్టి తిథి లయ కల్పిస్తుందని పెద్దలు చెప్పున్నారు. ఏది? కాళీ అనే పదానికి. కాళీ అంటే కాలమే తాను. మరి ఈ కాలానికి పంచభూతాలకి ఏం పేరు పెడతారు? సర్వనామ రూపాలకి తానే సృష్టి తిథి లయ. అంటే ఏంటి? పుట్టించడము నేనే, వాళ్ళని పోషించేది నేనే, వాళ్ళని లయం చేసేది నేనే. ఈ మూడుగా ఉంటే కాలానికి ఆధారమైన ఏకకాలం ఉంటుందే, అదే తాను అన్న భావము. అదే కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ విష్ణు శివుని యొక్క స్వరూపాలు, అంటే స్తుతి తిథిల యొక్క స్వరూపం అనే మాట చెప్పకనే అమ్మ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాలస్వరూపుడు నేనన్నారు, కాలమే నేనన్నారు. అటు శివుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. నువ్వు తుజంతా కలిసి నేను అని బాబా చెప్పాడు. ఇక్కడ అమ్మగారు అన్నారు, కాలమే భగవంతుడు నాయన, పరిస్థితులకు మించిన గురువే ఉండడు. గురువు అంటే అసలు భగవంతుడే. తాను అమ్మనని, అమ్మ అంటే అంతులేనిది అడ్డులేనిది, అంతా ఆయనేది ఆధారమని చెబుతారు. చూడండి, కాలమే భగవంతుడు, పరిస్థితులకు మించిన గురువు లేడు, గురువే భగవంతుడు. ఈ మూడు వాక్యాలను గుర్తుపెట్టుకోవాలండి. పరిస్థితులకు మించిన గురువే లేదు. ఈ యొక్క పదం పరిస్థితులకు మించిన గురువే లేదు అంటే మన జీవితంలో ప్రతి ఒక్క సంఘటన పరిస్థితిలో కూడా అది మనకి ఒక పాఠం నేర్పుతుంది. మరి పాఠం చెప్పేవాడేవాడు? గురువే కదండి. కష్టం వచ్చింది, అందులో పాఠం ఉంది. సుఖం వచ్చింది, అందులో పాఠం ఉంది. ఆనందం వచ్చింది, అందులో పాఠం ఉంది. దుఃఖం వచ్చింది, అందులో పాఠం ఉంది. ఎండాకాలంలో ఒక పాఠం ఉంది, వానాకాలంలో ఒక పాఠం ఉంది, చలికాలంలో ఒక పాఠం ఉంది. అన్ని ఋతుల్లో ఒక పాఠం నేర్పుతుంది. మనం ఈ పరిస్థితిలో ఉన్నాం, ఈ పరిస్థితిలో ఉన్నాడు ఒక పాఠం నేర్పుతుంది. జాగ్రత్త పడను, మెలకువ కలిగి ఉండమను. ఇదండి, పరిస్థితులకు మించిన గురువే లేడు. ఇప్పుడు గురువు కోసం మనం పాకులాడేవి ఎందుకండి? భాగవతంలో 24 మంది గురువులు చెప్పారు. శ్రీ సాయినాథుడు సృష్టిలో ప్రతి ప్రాణి గురుస్వరూపంగా దర్శించమన్నాడు. అలాంటి దర్శనం కూడా ఇచ్చాడు కూడా. అంటే ఇది మనకు ఒక హెచ్చరిక. దీన్ని బట్టి చూస్తే ఏమిటి? అమ్మ అంతులేనిది, అడ్డు లేనిది, అంతా ఆయనది, అదే ఆధారం. దీన్ని బట్టి అమ్మ కాలస్వరూపము అని స్మరించక తప్పదు అంటున్నాడు మాస్టర్ గారు. ఇలాగే అనేక మంది, రాజమ్మ గారు అనే ఒక ఆమె, కళ్యాణానంద భారతి అనే ఒక ఆయన, ఎప్పుడో జరిగిన సంభాషణలన్నీ కూడా, ఎప్పుడో జరిగిన పరిస్థితులు కూడా ఆ వివరించడం చెప్పడం ప్రారంభించింది. అమ్మ మనం గమనించకుండా ఎంత పదిలంగా దాపరికం చేద్దామన్నా భూత భవిష్యత్ వర్తమానాల్లో
జరిగే వాటిని గురించి సూచనలు ఆమె నోటి వెంట వెలువడుతూనే వచ్చాయి. చాలా జాగ్రత్తగా పట్ల కనుబడి అమ్మ మనం గమనించకుండా ఎంత పదిలంగా దాపరం చేసుకున్నామన్నా వాళ్ళు చూడడం లేదులే అని మన మనసులోని భావాలు ఎంతగా దాచిపెట్టుకున్నా వారి ముందు తెరిచిన పుస్తకం లాంటిది. అనుకున్నప్పుడు మనం ఏం దాచిపెట్టగలమండి? ఎవరిని ఏమార్చగలమండి? నేను అనుకుంటా పలానాను ఏమార్చాను, నేను అనుకుంటాను, ఏమార్చలేము. సృష్టికర్త ఆయన ఉన్నాడు, ఆయన గమనిస్తుంటాడు, ఆయన చూస్తుంటాడు. అందుకే వెంకటేశ్వర పైన కెమెరామెన్ ఒకడు ఉన్నాడు అన్నాడు, ఫోటో తీసేవాడు ఒకడు ఉంటాడు అన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోలేదు కదండి. అప్పుడు మనం వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి భావన వాళ్ళు గమనిస్తున్నారు, వాళ్ళకి తెలుసు. అదే కదా సర్వజ్ఞాన అధ్యాయం బాబా చరిత్రలో, మహాత్ముల చరిత్ర అన్నట్లో ఉంది సర్వజ్ఞత్వం అజ్ఞాయం. అది గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. అనుక్షణము వారు మన చెంతే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నారు, మనం గమనిస్తూనే ఉన్నారనే సంగతి. ఆమెకి అనాయచంగా వస్తుంటుంది భూత భవిష్యత్తు వర్తమానం చెప్తూ ఉంటారు ఆమె. అమ్మ చిన్నప్పుడు బాపట్లలో ఒక సత్రం ముందు చూడండి, అక్కడ ఒక వేద పాఠశాల ఏదో ఉంది, పక్కనే ఒక దత్త మందిరం ఉంది. ఆ వేదం వింటూ, ఆ గంటలు వింటూ ఉన్నప్పుడు ఆ అరుగు మీద కూర్చొని అక్కడ భిక్షగాళ్ళు ఎవరైనా ఉంటే ఆడ సత్రం దగ్గర వాళ్ళకి అన్నం పెడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆమె భావించిందట, ఆలయంలో లేని ఊళ్ళో మనం గుడి కట్టాలని, అంటే గుడి లేని ఊళ్ళో గుడి కట్టాలని. ఇది దత్త మందిరం చూసి ఇలాగే సంస్కృత పాఠశాల కూడా స్థాపించాలని, సత్రంలో ఉన్నారు కదా కాబట్టి అందరికీ భోజనాలు పెట్టాలని ఆమె అనుకున్నారట. ఇప్పుడు బాపట్లలో ఉన్నప్పుడు కాలాంతరంలో జిల్లెలిముడిలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి చూడండి, ఎప్పుడో చిన్నటి సంకల్పం. అందుకే సత్సంకల్పం అనేది ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తుందని భరద్వాజ భాషగా చెప్పిన మాటని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. సత్సంకల్పానికి మించినదే సాధన అంటూ ఏమీ లేదు. వాడికి సత్సంగం ఉన్నవాడి ప్రతి అనుకున్న వాడికి ప్రతి ఒక్కటి భవిష్యత్తు కనిపిస్తూనే ఉంటుంది, వర్తమానంలో జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అమ్మ విషయంలో నిరూపణ అయింది. రాజమ్మ గారు అని ఒక ఆమె ఉన్నారు. ఆమె ఒకసారి 33 పదార్థాలతో ఆమెకి అన్నం వడ్డించారట అదరోళ్ళు సంకేతంగా. 33వ సంవత్సరం వచ్చినప్పుడే, ఇది అమ్మకి 33వ సంవత్సరం వచ్చినప్పుడే అమ్మ అందరికీ తెలిసిందట. అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఒక రాజమ్మ గారు అని ఆమె కదా 33 పదార్థాలు ముద్ద పదార్థాలు వడ్డించిన 33 అధరవులు అనే పదం వాడాడండి. అమ్మ 33 సంవత్సరమే ఆమె మహాత్మురాలుగా బయటపడ్డారట. అప్పుడు అమ్మ చెప్పారట, నువ్వు లేనప్పుడు నేనే అమ్మనవుతానని. ఇది రాజమ్మ గారు అందరికీ వడ్డించేవారు ఆ సత్రంలో అనుకుంటున్నాను. నువ్వు లేనప్పుడు నేనే అమ్మనవుతానన్నట. అది అక్షరాల యథార్థమైంది. అదంతా జరగకపోతే మాస్టర్ గారు ఈనాడు ఈ వ్యాసం మనం చదివేవారమా? నేను రాసేవాడినా, మీరు చదివేవారా? ఎంత చక్కగా వివరించాను చూడండి ఇక్కడ. అందుకే అమ్మ కాలస్వరూపిణి అని చెప్పడానికి నిదర్శనాలు అనేక ఉన్నాయండి. ఆమెకు మరిపే లేదు, అంటే మరణమే లేదు. దానికి ఒక నిదర్శనం కూడా చెప్తున్నాడు ఇక్కడ. గోవిందరాజు అని దత్తాత్రేయ శర్మ గారు అమ్మ పుట్టడానికి ముందు వడ్డన చేయడం చూసి అమ్మ ఆయనతో అన్నారట, 1918 సంవత్సరంలో పలాని నృసింహ జయంతి సందర్భంలో మంగళగిరి బాలాంబ గారి సత్రంలో నువ్వు అన్నం పండుగ తీసుకొని వడ్డిస్తుండగా నేను చూశాను. సంవత్సరం కూడా చెప్తుంది ఆమె అని తల ఊపేశాడు. తర్వాత ఆలోచించాడు, అమ్మ పుట్టింది ఎప్పుడు? 1923లో. అది జరిగింది 1918 కదా, అమ్మ ఎలా చెప్పగలిగింది? అక్కడ దొరికిపోయారు అమ్మ. అంటే 1918 జరిగిన సంఘటనని అమ్మ చెప్పారు. అంటే అమ్మ పుట్టింది 1923. పుట్టక ముందు 5 సంవత్సరాల ముందు జరిగిన సంగతిని అమ్మ చెబుతున్నారు ఇక్కడ. వెంకటేశ్వర చెప్తాడు,
ఒరే మనం మైసూరు మహారాజు మన ఇద్దరు గుమ్మస్తాలరా, అందుకని నీకు పంచదశ ఇచ్చానురా అని వెంకటేశ్వర చేతిలో వస్తుంది. మన ఇద్దరం కలిసి ఉన్నామని అంటూ వస్తుంది. అదే బాబా చేతిలో కూడా మన ఇద్దరం ఒకే గురువుని సేవించాము, మారుతి మహారాజు విషయం అనుకుంటాను, నువ్వు వేరే వెళ్ళిపోయినావు అని చెప్తాడు కదండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మ యొక్క తత్వం నిజత్వం ఏదో మనకి మాస్టర్ గారు ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇంకో విషయంలో కూడా 1911 సంవత్సరం జరిగిన సంఘటన కూడా అమ్మ చెప్తున్నారట. అంటే ఏంటి ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్తు ఈ 3 కాలానికి ఏకకాలమైనప్పుడు ఆమెకు భవిష్యత్తు కూడా వర్తమానమే. అంతా తాయి ఉన్నప్పుడు ఇంకా ఆమెకు తెలియదంటే ఏముంటుందండి? తెలియదంటే ఉండడానికి ఏం అవకాశం లేదు. అంటే ఏమిటి? ఆమెకి సర్వము తెలుసు అనే ఎరుక కలుగు కోసంగా మాస్టర్ గారు ఇంతగా మనకి అందిస్తూ వచ్చినాడండి ఇక్కడ. ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పేవారు? ఎందుకు గతనముల గురించి అమ్మ చెప్పేవారు? అమ్మ కాదు, మహాత్ములందరూ ఎందుకు చెప్పేవారు? జన్మల గురించి, గతం గురించి వాళ్ళు ఎందుకు చెప్పారు మనం ఆలోచించాలి. లేదా అమ్మ చెప్పారు కదా, లేదా బాబా చెప్పాడు కదా, లేదా వెంకటేశ్వర చెప్పాడు కదా, లేదా సిద్ధార్థ స్వామి చెప్పారు కదా. ఇక్కడ అమ్మ చెప్పారా, వెంకటేశ్వర చెప్పారా, బాబా చెప్పారా, సిద్ధార్థ స్వామి చెప్పారా అని కాదు, ఎందుకు చెప్పారు? వాళ్ళు గొప్పవాళ్ళు సర్వజ్ఞులు అని అంతవరకే పరిమితం అయిపోతామా? కాదు. ఎందుకంటే అలా చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుందంటే, అంటే జన్మల నుండి కాపాడుతున్నారు, జన్మల నుండి మన వెంటే ఉన్నాడు అని తెలిస్తే ఎట్లా ఉంటుందండి? మనం హృదయం ఉప్పొంగిపోతుంది, మనసు జలధరిస్తుంది, ఇంటికి నిక్కమర్చుకుంటే అప్ప ఇంతకాలం నుంచి నన్ను కాపాడుతున్నాడా. దానివల్ల ఏమవుతుంది? ఇంకా వారి పట్ల మనకి అత్యంత సన్నిహితులుగా ఉంటాం. ఎందుకు సన్నిహితులుగా ఉంటాం అంటే ఎన్నో దిన నుంచి మనం కాపాడుతున్నాడు, మనం చూస్తున్నాడు. అలా సన్నిహితులు అవ్వడం వల్ల తత్ఫలితం ఏమవుతుంది? ఇప్పుడు వారి సన్నిధిలో సద్భావాన్ని పెంచుకుంటాం, మంచి సద్గుణాలతో నడుస్తాం. తర్వాత ఈ సద్భావంలో నడుచుకోవడము, ఆలోచించడము భవిష్యత్తులో మహాత్ముల సన్నిధి చేరుకోవడానికి అవకాశం మనకు కల్పించడం కోసంగా వాళ్ళు ఈ జన్మల గురించి చెప్తున్నారు. చూడండి, ఒక వ్యక్తి మన పట్ల అత్యంత ప్రేమభావంతో ఉన్నప్పుడే మనకి ఎలా అనిపిస్తుందండి? జన్మలకి ఇతంత మనకు బంధం ఏర్పడితే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది కదండి. అందుకని అమ్మ చెప్తున్నారు ఇక్కడ. అంతేకాని గత జన్మల గురించి చెప్పడం, వారిని యొక్క కీర్తి ప్రతిష్టని పెంచుకోవడం మాత్రం కాదని మనం ఇక్కడ గుర్తించాలి. బాబా కూడా చెప్తాడు, ఎన్ని జన్మల్లో మీతో ఉన్నానో. చూడండి ఇక్కడ, ఎన్ని జన్మల్లో మీతో ఉన్నానో, ముందు జన్మలు అంటాడు మీతోనే ఉంటా, మనం మళ్ళీ కలుసుకుంటాం అని సాయిలామృతం గ్రంథంలో జన్మాంతర జ్ఞానం అధ్యాయంలో చెప్పి ఉన్నారని మనం గమనించాలి. అంటే మనం మళ్ళీ కలుసుకుంటామట. రాబోయే జన్మలో కూడా మనతో ఉంటాడట, ఇంతకుముందు ఎన్ని జన్మలో కూడా ఉన్నాడట, గతంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఇంతకన్నా అనుగ్రహం ఇంకేం కావాలండి? ఇంతకన్నా ప్రమాణం చేసేవాళ్ళు ఎవరున్నారు? ప్రమాణం రాయిచ్చేశాడు బాబా. మరి అటువంటి సాయినాథుడిని మనం ఎంతగా గుర్తుపెట్టుకోవాలి, ఎంతగా ఆరాధించాలి. ఆ సాయితత్వాన్ని భరతనాథ మహర్షి పట్ల ఎంతగా గౌరవభావం కలిగి ఉండాలి, ఎంతగా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అప్పట్లో అమ్మున్నప్పుడే పలానప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది, పలానప్పుడు నెహ్రూ చనిపోతాడు, పలానప్పుడు కెనడీ ఆయన చనిపోతాడు అని కొన్ని గంటల ముందు అమ్మ చెప్పేవారట.
చీరాల నుంచి ఒక జట్టుగా కొంతమంది వస్తుంటారు. అమ్మన్నారట, నువ్వు తరచుగా ఇంక రాలేవా అని చెప్పారు. ఇట్లా ఒకటి కాదు, ఎన్నో 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 మనము జ్యోతిషం చూపించుకుంటున్నాం. ప్రతివాడికి తను చెప్పిన దాంట్లో కొన్ని జరుగుతుంది, కొన్ని జరగబోతుంది ఉంటాయి. అంటే ఏమిటి? ఆ లెక్క వేయడంలో పొరపాటు ఉండొచ్చు, అంచనాల్లో లోపం ఉండొచ్చు. ఏదైనా లోపమే కదా. కొన్ని అట్లాగా అన్నీ తెలుస్తాయా ఆ జ్యోతిష్కులకి? అన్నీ ఎవరికి తెలుస్తాయి? ప్రశ్నిస్తున్నారు. అన్నీ వాడికి తెలుస్తాయి? తెలియదు. అన్నీ ఎవరికి తెలుస్తాయి? కాలమే తానైన వాళ్ళకి తెలుస్తుంది. ఏది? భూత భవిష్యత్ వర్తమానాలు తానైన వాడికి తెలుస్తుంది. సృష్టి స్థితి లయ తానైన వాడికి తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి 3 కాలాలంటూ ఉండదు, అంతా ఒకే కాలం ఉంటుంది. ఎవరి మహాత్ములకి కాలమే తానైన వాళ్ళు కదా వాళ్ళు. అంతైనప్పుడు వాడికి భవిష్యత్తునే ఉంటుంది. ఇంక చెప్పడం అంటే ఏముంటుంది? ఎవరికి? మహాత్ములకి. అంతా తానైనప్పుడు ఇంక ప్రత్యేకంగా అంటే ఉండదు, సహజంగా జరుగుతూ ఉంటుంది. సూర్యోదయం లేనప్పుడు సహజాత వనరులుగా వచ్చినట్టుగా, సముద్రంలో అలలు సహజంగానే ఉన్నట్టుగా, పువ్వుకు పరిమళం సహజంగా ఉన్నట్టుగానే ఈ మహాత్ములకు కూడా భూత భవిష్యత్ వర్తమానాలు కూడా సహజంగానే ఉంటుంది. అందుకే కాలం అంటే దైవము, భగవంతుడు. కాలమన్నా దైవము, ప్రేరణే, అదే సంకల్పమే. సంకల్పమే భగవంతుడు. వికల్పాలు కూడా సంకల్పంలోని భాగమే. దేవులాడినా దొరకని వాడే దైవము. ఆ పదం వాడారండి ఇక్కడ. దేవులాడినా దొరకని వాడే దైవము. ఎంత వెతికి కనబడు. ఏడ వెతుకుతామా అన్ని? అంతా అతనైనప్పుడు ఆయన ఎక్కడైనా వెతుకుతాము. అర్థం ఏంటంటే దొరకడానికి కాదండి, దేవుడైనా దొరకని వాడు దైవము. మరి ఈ సుజంతా భగవత్ చూస్తున్నారు, మనం దొరకబుచ్చుకుంటున్నామా? అది ఇక్కడ ఉద్దేశం అండి. అయ్యి అంటే మనం వెతికిలాడితే దేవుడు కనబడా అని కాదు ఇక్కడ. దేవులాడినా అంటే వెతుకులాడినా చెప్పుకుంటా ఇప్పుడు అర్థమవుతుంది. దొరకని వాడే భగవంతుడు. మరి వెతుకులాడే దొరకని వాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రాణిలో అనుక్షణము భగవంతుని గుర్తించగలిగితే దొరికినట్టు. ప్రతి క్షణం అండి దొరికినట్టుగా ఉంటాడు. మళ్ళీ ఎదుటివాడి భావాలు, ఆలోచనలు మన మెదడు మెలిసినప్పుడు ఇంకేం దేవుడు పక్కకు పోయినాడు, ఇంకా అక్కడ దొరికినట్టు. ఆయన దొరికినట్టే ఉంటాడు, మన దొరకడు. గోపికలకి కృష్ణుడు దొరికినట్టుగా ఉన్నట్టుగా, అందరు దొరికినట్టు పట్టుకున్నట్టుగా ఉంటారు. మనం సినిమాలో చూస్తుంటాం, టక్కని ఆడ కనిపించాడు. మన భావాల్లో కూడా అట్లాగే ఉంటుంది అని దీని అర్థం అండి. అంతా అయినది, అర్థం కానిది అమ్మ. అందుకే దేయర్ ప్రచోదయాతని గాయత్రి మంత్రం చెప్తాను చెప్పడుతుంది. అంటే కాలోస్మి అని భగవద్గీత చెప్పిందే అదే అమ్మ అని మనకి తోచక మానదు. ఇదే వింత, ఇదే విశేషం. ఈ వింతల విశేషాలు ఎంత చెప్పినా ఇంకా సశేషాలే, ఇంకా సంపూర్ణం మాత్రం కాదు. ఎంత చక్కగా వివరిస్తున్నాడండి. ఎంత చెప్పినా కూడా ఇంక సంపూర్ణం అవడానికి అవకాశమే లేదు. తువేకుంది రత్న మాణిక్యాలు దొరుకుతూనే ఉంటుంది. దానికి అంతం అంటూ ఏముండదు. ఇప్పుడు భూమిలో నుంచి చూడండి, బంగారం వస్తుంది, ఆయిల్ వస్తుంది, పెట్రోల్ అంతట్లో వస్తూనే ఉండరు. జనాలు పెరుగుతూనే ఉన్నారు, వాహనాలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ అది దొరుకుతూనే ఉంది కదా. అది ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యం అండి. ఆ ప్రకృతి తానైన ఉన్నవాడు అమ్మ. అందుకే మరుపేలేని మాతృశ్రీ. ఆ మాతృశ్రీని మన హృదయంలో భద్రపరచుకోవడానికి భరద్వాజ మహర్షి గారు ఈ వింతలు విశేషాలనే గ్రంథం ద్వారా మనకు అందించిన ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు జిలేముడ అనసూయ మాతా కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.